హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వంత్. ఈరోజు వీడియోలో మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ఏ జనరేటర్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో దాన్ని మనం పీతో రిప్రజెంట్ చేస్తాం. 5 ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ పోల్లో ఫ్లక్స్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందని మనం 5తో డినోట్ చేస్తాం. సో ఎన్ అంటే స్పీడ్, జెడ్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఆర్మేచర్ వైండింగ్, అంటే ఆర్మేచర్ వైండింగ్లో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయో మనం దాన్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. ఇప్పుడు ఒక జనరేటర్ తీసుకుంటే అందులో ఒక వైండింగ్, సో మనకి ఇందులో ప్యారలల్ పాత్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి దీన్నే ప్యారలల్ పాత్స్ ఉంటాం. ఇలా ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూ అనేది ఏలో మనం వేసుకుంటాం. ఏ జనరేటర్ కానీ మోటార్ తీసుకుని మ్యాక్సిమం 2 ప్యారలల్ పాత్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది ఎలా డిరైవ్ చేస్తామని చెప్పి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనకి అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ 1 కండక్టర్, అంటే మనకి 1 కండక్టర్లో ఎంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందని మనం ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ఈ అంటే d∅dt, టోటల్ ఫ్లక్స్ని మనం d∅తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే టైం టేకెన్ ఇన్ 1 రెవల్యూషన్ అంటే dt. సో టైం టేకెన్ ఇన్ 1 రెవల్యూషన్ అంటే మనకి 1 మినిట్కి ఎన్ని రెవల్యూషన్స్ అవుతున్నాయి అని చెప్పి మనం చెప్తాం. సో మనకి ఫస్ట్ 1 మినిట్ అంటే టైం మనం సెకండ్స్లో తీసుకుంటాం కాబట్టి 60 సెకండ్స్ని మనం తీసుకున్నాం. ఈ వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి, సో ఈ అంటే మనకి d∅dt, ఈ ప్లేస్లో మనం ఈ 60/n అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం dt ప్లేస్లో. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే d∅/60/n. సో మనం దీని n అనేది పైకి పంపిస్తే మనకి ఇది d∅తో ఇంటూ చేస్తుంది. సో n ఇంటూ d∅/60. సో n ఇంటూ p ఇంటూ 5. సో మనం d ప్లేస్లో p పెట్టుకుంటే మనకి ఎంత టోటల్ ఫ్లక్స్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందో మనం డిరైవ్ చేయొచ్చు. టోటల్ ఆర్మేచర్ కండక్టర్స్ అంటే మనం z అనుకున్నాం. అలాగే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటే ఏ అనుకున్నాం. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ 1 ప్యారలల్ పాత్, మనకి 1 ప్యారలల్ పాత్లో ఎంత నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయండి ఎలా డిరైవ్ చేస్తామంటే z/a. సో మన ఈ టోటల్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తే మనకి టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఆర్మేచర్ వస్తుంది. సో టోటల్ ఇండ్యూస్డ్ ఇన్ ఆర్మేచర్ ఈజీ అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటే మనకి 5Np/60 ఇంటూ z/a. సో మనం 5Np/60 అంటే మనకి 1 కండక్టర్లో వచ్చిన ఈఎంఎఫ్, మనకి టోటల్ ఈఎంఎఫ్ కావాలంటే ఇంటూ z/a అనేది వేసుకుంటే మనకి టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఆర్మేచర్ అనేది వస్తుంది. సో మనం ఈ విధంగా మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తాం. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా గైస్. సో మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.